ఈరోజు కేసీఆర్ గారిని 3 గంటలకు సిట్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం దాదాపు రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? కేసీఆర్ సిట్టు నోటీసులు ఇవ్వడానికి కానీ కేసీఆర్ గారికి కూడా డైరెక్ట్ గోడ కంటించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అది సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించినట్టమ్మా. హైకోర్టుల తీర్పులు కూడా ఉన్నాయి వ్యతిరేకించినట్టు. మరి వాళ్ళు తెలిసి చేశారా తెలియకుండా చేశారా తెలియదు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు ప్రాణాన్ని సైతం త్యాగం చేసి ఒక 60-70 ఏళ్ళ కోరిక, ఒక జాతి కోరిక నెరవేర్చిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఉండేది ఎర్రవెల్లిలానే. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు, ఈ రాష్ట్ర పిల్లగాన్ని అని చెప్తారు, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అడిగినా చెప్తారు. కేసీఆర్ గారు ఎక్కడంటారు? గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఊరు ఎర్రవెల్లి. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు, ఆ ఇంట్లో ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు, మనకు తెలుసు, పక్క రాష్ట్రంలో తెలుసు. దురదృష్టవశాత్తు మన పోలీసు సోదరులు మరి ఏ విధంగా కావాలని వాళ్ళకి పైనుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయి, బట్టగాల్చి మీదేసేయాలని ఒక సివిల్ డ్రెస్లో వచ్చి పంపించి వాళ్ళు పోలీసు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో మాకైతే తెలియట్లేదు వచ్చి గోడకు అతికేసిపోయారు. అది కావాలని అవమానపరచాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత అవమానపరిస్తే కేసీఆర్ గారు అంత పైకి లేస్తారు. ఇలా వాళ్ళ నోటీసులు ఇచ్చినందుకే ఇలా మొత్తం యావత్ తెలంగాణ మళ్ళీ ఒకసారి కోలాహలంగా జరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు తగలబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానము, వ్యవసాయం ఆల్రెడీ యాసంగి నాట్లు పడుతున్నాయి. ఇప్పటివరకు రైతు భరోసాకు దిక్కు లేదు. అన్ని కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం. ఒక మంత్రి గారి కూతురే బయటకు వచ్చి మీడియా సాక్షిగా చెప్పింది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్కి గన్ పెట్టారని. ఇట్లాంటి అన్నీ మైమర్చాలా, పబ్లిక్ను డైవర్ట్ చేయాలా. ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమే. మార్పు 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 అనే ఎలక్షన్ల ముందు మైండ్ గేమ్ ఆడారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం అని అప్పుడు డైవర్షన్ చేయడానికి పబ్లిక్ 80,000 1,00,000 కోట్లని డైవర్ట్ చేశారు. ఈ విధంగా రూరల్లో ప్రజల మైండ్ గేమ్ తోటి గెలిచారు. వాళ్ళు ఎప్పటికీ అది నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ అది నడవదు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు కంపల్సరీ కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. ఆ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయా? వాళ్ళు బట్టగాల్చి మీదేసే ఈ కేసులు, ఈ లొట్టపీస్ కేసులు అన్నిటితోటి ఏం చేసినా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని డీవియేషన్ చేసే గోడకు నోటీసులు అతికిచ్చారు. 65 సంవత్సరాలు పైబడిన వయసు గల వారికి 160 CRPC కింద నోటీస్ ఇవ్వాలంటే బై హ్యాండ్ ఇవ్వాలి. బై హ్యాండ్ ఇవ్వకుండా ఆల్రెడీ దాన్ని డీవియేషన్ చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కేసీఆర్ గారు చెప్పమంటే ఒక మాటలో ఏం చెప్తారు కేసీఆర్ గురించి? కేసీఆర్ గారు అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఆయన తెలంగాణ కోసం 60-70 సంవత్సరాలు ఈ తెలంగాణ అరిగోస పడుతున్న దాన్ని మైమరిపించిన వ్యక్తి కేసీఆర్. నల్గొండ జిల్లాలో పుట్టుడే వంకలతోటి బతికేది, కాళ్ళు వంకర, ఫ్లోరైడ్ బాధలు ఉండేది. దాన్ని అన్నింటినీ తీపిచ్చేసి మిషన్ భగీరథ తీసి ఆ డిస్టిక్లో చరిత్ర మార్చింది. కాళేశ్వరం వేసి యావత్ తెలంగాణలో పంట పెరిగింది. భారతదేశంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. దాన్ని వీళ్ళు ఏదో మైమర్చాలా, లేకపోతే ప్రతి మీటింగ్లో సీఎం గారు ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆయన దిమ్మలు గులగొడతా, ఆయన మొత్తం పార్టీనే తీసి పాడేస్తా, ఆయన తెలుగుదేశం పార్టీని మేము ఇక్కడి నుంచి పంపినామంట. ఆయన తెలుగుదేశం పంపుతాయి, నువ్వున్నది ఏక పార్టీ, నీ కాంగ్రెస్ పార్టీ, నీకేం నొప్పి? ఆయన తెలుగుదేశం పార్టీలో అప్పుడు మాకు మోసం చేశాడు, మా తెలంగాణను ఆగం చేశారు, మా తెలంగాణ బిడ్డలను పిట్టల లెక్క ఎన్కౌంటర్లు అమాయకులను కాల్చి చంపారను అన్న ఉద్దేశం నుంచి మా తెలంగాణకి ఏం అభివృద్ధి చేయలేదు, మా దగ్గర నుంచి నిధులు నియామకాలు అన్నీ పోయినాయి అని చెప్పి మా ఆక్రోశం మీద అప్పుడు ప్రజలంతా ఏకోన్ముఖంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంబటి నడిచిండ్రు. సకల జనులు దగ్గరుండి ముందు నడిపిన వ్యక్తి కేసీఆర్. యావత్ తెలంగాణకు కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ తెలంగాణకు జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఆనవాళ్ళను గినవాళ్ళను చెరిపేస్తామంటే చెడిపోవు. ఒక నానవాళ్ళను ఒకటి చెడిపేయలేం. నేను బాగా చేస్తా, నేను బాగుంటా, నా పేరు బాగా తెచ్చుకుంటా అంటారు. కానీ ఎవరైనా చరిత్రలో నేను వాళ్ళ ఆనవాళ్ళు తీసేస్తా, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తా అంటే ఏమొస్తుంది? నువ్వు యాంకర్, నీ యాక్టివిటీ నేను ఏం తగ్గగలుగుతా? నీకంటే ఎక్కువ నేను యాంకరింగ్ చేస్తే నా యాక్టివిటీ ఉంటుంది. నేను తగ్గిస్తా అంటే దాన్ని ఏమంటారు? అది ప్రజలు ఆలోచిస్తున్నారు.